తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై. ఏ మగాడైనా పెళ్ళానికి కొనిపెట్టాలి గాని ఈ అర్చనే మొగుడు కొనిపెడుతోంది. బామ్మగారు, నేను అమృతిని కానండి, అర్చనని. కుడి కాలా ఎడం కాలా? మనం అన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవుతున్నాం కదా. ఏమండోయ్ మొగుడు గారు, మీరు నాతో పాటు ప్యారలల్ గా ఒకేసారి ఇంట్లో అడుగు పెట్టండి. పెట్టమని చెప్పానా? ఫారెస్ట్ లో పెళ్లి నుంచి అత్తారింట్లో అడుగు పెట్టే వరకు అంతా సాంప్రదాయబద్ధంగానే జరిగింది కదా రాహుల్. పెళ్లి చేసుకుని ఫస్ట్ టైం ఇంటికొచ్చి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి కదా. ఏ స్వీటీ, అక్షింతలు ఎక్కడా? తెస్తున్నానక్క. అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య గారు. ఓయ్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? నిన్ను హుషారుగా ఉండమని చెప్పాను కదా. ఆశీర్వాదం తీసుకోవాలి, దగ్గరికి రాని ప్రత్యేకంగా చెప్పాలా?
రా. నిండు నూరేళ్లు మేమిద్దరం పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని దీవించండి అత్తయ్య గారు. అత్తయ్యా, నాకసలే తిక్కెక్కువ. నేను జన్మలో ఎప్పుడు ఇలా బెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇలా వంగి నమస్కారం పెట్టి జస్ట్ ఆశీర్వదించండి అని అడిగాను. మీ కొడుకుని మీ కోడల్ని ఆశీర్వదిస్తున్నారా లేదా? ఏయ్, చెప్పేది నీకేగా, ఆశీర్వదించో. ఏంటి, మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? మాటి మాటికి బెండ్ అవడం నాకు నచ్చదు. ఇక్కడ బెండ్ అయ్యి మళ్ళీ లేచి మళ్ళీ మీ దగ్గరకొచ్చి అక్కడ బెండ్ అయ్యి ఇదంతా నా వల్ల కాదు. మీరే వచ్చి క్యూలో ఆశీర్వదించండి. రండి. That's good. రాహుల్, మనకు పెళ్లి జరిగింది. కొత్త కోడలుగా ఈ అర్చన ఇంట్లో కూడా అడుగుపెట్టింది. నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమం ఉంటే పెద్దవాళ్లే చూసుకుంటారు. చూసుకుంటారా లేదా? చూసుకుంటారులే. లేకపోతే ఈ అర్చనకి కోపం వస్తుందని తెలుసు కదా. రాహుల్, మన రూమ్ ఎక్కడా? పైనుంది. నేను ఫ్రెష్ అవుతుంటాను, నువ్వు మాట్లాడి త్వరగా వచ్చాయి. ఒరే రాహుల్, ఏమిట్రా ఈ గోల? నువ్వు అర్చన మెళ్ళ తాళి కట్టడం ఏమిట్రా? నా తలరాత బామ్మ. అమృత అనుకుని అర్చన మెళ్ళలో తాళి కట్టాను. అది అమ్మవారి విగ్రహం సమక్షంలో. నా లైఫ్ అంతా తలకిందులైపోయింది. ఇప్పుడేం జరుగుతుందో, నా భవిష్యత్ ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. అక్కడ అమృతని తన ఫ్రెండ్స్ ని చావు బతుకుల మధ్య ఫారెస్ట్ లో వదిలేసి రావాల్సి వచ్చింది.
అర్చన వల్ల కనీసం వాళ్లకు హెల్ప్ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మావయ్య, మీరు అర్జెంటుగా వెళ్ళి అమృత తన ఫ్రెండ్స్ క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకుని రండి మావయ్య. అలాగే రాహుల్, నేను ఇప్పుడే వెళ్ళి తెలుసుకొస్తాను. ఏంటి ఏంటా గుసగుసలు? ఇంట్లో నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కొత్త కోడలు వచ్చింది. పెళ్ళయ్యాక జరిపిస్తారే, ఆ కార్యక్రమం గురించి ఆలోచించండి ముందు. అర్థమైందా? చాలా రోజుల నుంచి నాకు అమృత హడావుడిలో పడి కనీసం రెస్ట్ కూడా దొరకలేదు. అనుకున్నది సాధించాను కదా, ఇక హ్యాపీగా రిలాక్స్ అవుతాను. ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారం కానని చోట, విధి చేసే వింతల్లో మిగిలేవి చింతలేనా, కళవీడిన కాంతుల్లో గెలిచేది పంతమేనా, ఇలా మోడైపోయిన జీవితాలలో చిగురే కానరా, ఏ దైవం ఆడిందో ఈ ఆరని చిచ్చుల ఆట, ఏ హృదయం పగిలిందో మమకారని చోట. నీకేం కాదు, ఈ అమృత ఎప్పుడు నీతోనే ఉంటుంది. అమృత, ఏంటి రేణు ఇది? మనకి ఎందుకెప్పుడు ఇలా జరుగుతుంది? శర్వాణియే లేకుండా ఉంటే నేను చావు బ్రతుకుల మధ్య ఉండేదాన్ని. నన్ను కాపాడడం కోసం తాను ప్రాణాలు మెదికి తెచ్చుకుంది. ఆ కత్తిపోట్లేవో నాకు దిగి శర్వాణి సేఫ్ గా ఉంటే బాగుండేది. ఇంతమందిని బాధ పెడుతూ నేను మనశాంతిగా ఉండలేకపోతున్నాను రేణు. అమృత, నువ్వు మమ్మల్ని బాధ పెడుతున్నావని ఎవరన్నారు? నువ్వంటే నాకు శర్వాణికి అభిమానం. మన శర్వాణికి మనకంటే తన ప్రాణాలు తనకే లెక్క కాదు. ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకొని లోపల ఎంత బాధపడ్డామో నీకు తెలియదు అమృత. నాకు తెలుసు రేణు, మీరు నా కోసం ఎంత పరితపించారో, లోపల ఎంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు. నేనంటే ఇష్టం, అభిమానం ఉంది కాబట్టి ఈరోజు శర్వాణి నన్ను కాపాడుతూ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. శర్వాణి చివరి కోరికగా అమృత నా కళ్ళ ముందు పెళ్లి చేసుకో అని నన్ను ప్రాధేయపడుతూ అడిగింది. తన కోరిక మేరకు
రాహుల్ చేత తాళి కట్టించుకుని నేను శర్వాణిని సంతోషంగా చూసుకునే లోపే అర్చన అడ్డొచ్చి అంతా తారుమారు చేసింది. ఇప్పుడు నేను శర్వాణిని సంతోషంగా చూసే వరకు మనశాంతిగా ఉండలేను రేణు. ఎంత ఖర్చైనా పర్వాలేదు రేణు. కావాలంటే స్పెషలిస్టులను పిలిపించైనా సరే మన శర్వాణిని మనం బ్రతికించుకుందాం. డాక్టర్, శర్వాణికి ఎలా ఉంది? మాక్సిమం ట్రై చేస్తున్నాం మేడం. బ్లీడింగ్ బాగా జరిగింది. లోపల చాలా వరకు డ్యామేజ్ అవడంతో మా ప్రయత్నంగా మేం చేయవలసినంతా చేస్తున్నాం. డాక్టర్ ప్లీజ్ నాకు సూటిగా చెప్పండి, మా శర్వాణి కండిషన్ ఎలా ఉంది? మేడం, ఏ డాక్టర్ అయినా కండిషన్ బాగోలేదని చెప్పలేడు. ప్రయత్నిస్తున్నాం అంతే. అంటే మా శర్వాణి బ్రతికదా? మాక్సిమం 1 వీక్. ఆ తర్వాత మీ అదృష్టం. మీ గురించి తెలుసు కాబట్టి ఒక డాక్టర్గా కాకుండా మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. శర్వాణి మీద హోప్స్ వదులుకోండి. రేణు, శర్వాణి, అమృత, ఆ భగవంతుడు మన జీవితాలకి ఎంతో రాసి పెట్టాడు. మన నుండి శర్వాణిని తీసుకెళ్ళిపోతాడు అమృత. నో నో, అలా జరగడానికి వీల్లేదు. మన నుండి మన శర్వాణి దూరం అవడానికి వీల్లేదు. నా ప్రాణాలు పోసైనా మన శర్వాణిని నేను కాపాడుకుంటాను. శర్వాణిని మన నుండి దూరం అవనివ్వను రేణు, అవనివ్వను. మనుషులు మారినంత మాత్రాన జాతకాలు మారతాయా తల్లి? ఈ చిరంజీవి ఆయుష్యును పోయగల శక్తి కేవలం అమృత జాతకానికి మాత్రమే ఉందని మీకు ఎప్పుడో చెప్పాను కదమ్మా. స్వామీజీ, మనం ఒకటి తెలిస్తే భగవంతుడు మరోలా నిర్ణయించాడు. నా జీవితంలోకి అమృత అడుగుపెట్టాలని ఆశిస్తే అర్చన అడుగుపెట్టింది. ఇక ఈ సమస్యకి ఏ పరిష్కారం లేదా? మీరు ఆ రోజు గుళ్ళో
అర్చన అడుగులో అడుగులు వేస్తేనే ఆ పాదజాడలు నలుపు రంగులోకి మారాయి. ఇప్పుడు మీరు ఆమెతో జీవితం పంచుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో మీకు తెలియదు నాయనా. స్వామీజీ, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో మీరే సెలవు ఇవ్వండి. జయదేవు గారు, అబ్బాయికి ప్రాణగండం అంటే అది ఎక్కడి నుంచో రాదండి. ఇప్పుడొచ్చిన అర్చన కూడా ఒక గండమే. ఇప్పుడతను అర్చనకు దగ్గరయ్యాడంటే ఇంచుమించు మృత్యువుకు దగ్గరయ్యాడనర్థం. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే తల్లి. రాహుల్ జాతకం ప్రకారం అమృతమేళ్ళలో తాళి కడితే తప్ప ఈ చిరంజీవి బ్రతకడు. ఏమయ్యా పెద్ద మనిషి,